ఈరోజు మీకు కార్తీక మాసం వనభోజనాల గురించి చెప్తున్నానండి. అందరూ సంతోషంగా ఉండటానికి ఇది ఒక వరం లాంటిదండి. ఎందుకంటే మానవులే గాక దేవతలకు కూడా ఎంతో ప్రీతికరమైన మాసం అండి ఈ కార్తీక మాసము. ఎందుకంటే పురాణాల ప్రకారము కొన్ని స్థల పురాణాలు, ఆగమ గ్రంథాలు మరియు కార్తీక మాస మహత్య కథలు చెబుతున్నది ఏమిటంటే, సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు దేవతలతో కలిసి కార్తీక మాసంలో వనానికి వెళ్ళి భోజనం చేసి అక్కడ హరిహరులిద్దరిని కూడా పూజించేవాడండి. ఈ మాసం హరిహరులిద్దరికి కూడా ఎంతో ఇష్టమైన కాలం అండి. అలాగే వీరి తర్వాత ఋషులు, రాజులు, ప్రజలు కూడా అందరూ కూడా ఈయన్ని అనుసరించి ఈ వనభోజనాలు అనేవి కొనసాగించారండి. ఈ వనభోజనాల వెనుక ఉన్న పురాణార్థం ఏమిటంటే, వనంలో భోజనం చేయడం ప్రకృతి దేవతల సన్నిధిలో మనం చేసే ఒక యజ్ఞం లాంటిదండి. దీని ద్వారా మనకి ప్రకృతితో సంతోషంగాను, అలాగే బంధువులు, ఆత్మీయులు అందరూ కూడా ఒకే చోట చేరి సంతోషంగా ఉండటము, విందు ఆరగించడము, ప్రకృతి ఒడిలో ఉండి మనం విందు ఆరగించడం ఎంతో ఆనందదాయకంగా ఉంటుందండి. అలాగే ఈ వనభోజనాల్లో పాటించాల్సిన నియమాలు కొన్ని ఉన్నాయి. వనభోజనంలో చేసే సమయంలో ఉసిరి, మారేడు, తులసి, మందార మొక్కలను నాటాలని ధర్మసింధు గ్రంథం చెబుతోంది. మొక్కల పెంపకం పట్ల అభిరుచిని పెంచేందుకే బ్రహ్మనాయుడి కాలంలో వనభోజనాల సంస్కృతి ఆరంభమైందని చరిత్ర చెబుతోందండి. అంటే బ్రహ్మంగారి చరిత్రలోనే ఇది ఉందండి. కానీ మనకు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఒక 800 సంవత్సరాల నుంచి కూడా ఆయన పండుగలన్నా కానీ, సామూహికంగా ఇట్లా ఉండే భోజనాలు కానీ ఆయనకి ఎంతో ఇష్టమండి. ఆయన ఇలాంటివన్నీ కూడా ప్రోత్సహించేవాడండి. అందుకని ఈ వనభోజనాలు మనకి ఆంధ్రప్రదేశ్లో ఒక 800 సంవత్సరాల నుంచి మనం ఇక్కడ కొనసాగడం జరిగిందండి. అలాగే మనకి ఉసిరి చెట్లు నాటాలని ప్రత్యేకంగా చెప్పారండి. ఎందుకంటే గ్రామాల్లోని బావుల్లోనూ, చెరువుల్లోనూ నీళ్లు ఉప్పగా ఉంటాయండి. ఆ నీటిలో ఈ ఉసిరి కట్టెల్ని వేస్తే అవి తియ్యగా మారతాయి. అలాగే పూర్ణఫలంగా పిలిచే ఉసిరికాయ చెట్టు దగ్గర కూర్చొని భోజనం చేస్తే సకల దోషాలు తొలగిపోతాయని పురాణ కాదండి. కార్తీకంలో స్నానం, దీపం, దానంతో పాటు వనభోజనము ప్రధానమైనవి కాబట్టి దానికంత ప్రాధాన్యత ఇస్తారండి. ఎంతో సంతోషకరమైన కాలం అండి ఇది.